హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మీరు 1947 ఆగస్టు 15వ తేదీకి సంబంధించినటువంటి క్యాలెండర్ చూస్తున్నారు. ఆ క్యాలెండర్లో కూడా స్వాతంత్రం వచ్చిన రోజు శుక్రవారంగా ఉంది. ఈ రోజు కూడా మనం అంటే ఈ సంవత్సరం 2025లో కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకుంటున్నాము. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా చేసినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రకటనల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇతని లక్ష్యం ఏంటంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని. ఎర్రకోట వేదికగా జరిగినటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందులో కొన్నింటి గురించే తెలుసుకుందాం. మొట్టమొదటిది సెమీ కండక్టర్లు. కోల్పోయిన దశాబ్దాల నుండి మిషన్ మోడ్ వరకు సుమారు 50-60 సంవత్సరాల క్రితమే ఈ సెమీ కండక్టర్లు స్థాపించే ప్రయత్నాలు చేసినా అవి పుట్టుకతోనే చంపబడ్డాయని, ఇప్పుడు భారతదేశం మిషన్ మోడ్లో ఉందని మోదీ ప్రకటించారు. ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశం తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ను విడుదల చేస్తుందని తెలిపారు. ఆ తర్వాతది 2047 నాటికి అణుశక్తి సామర్థ్యం 10 రెట్లు రెట్టింపు అని. రాబోయే 2 దశాబ్దాల్లో అనగా రాబోయే 20 సంవత్సరాలలో అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 రెట్లకు పైగా పెంచే లక్ష్యంతో 10 కొత్త అణు రియాక్టర్ల నిర్మాణం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2025 సంవత్సరం వచ్చేటువంటి దీపావళికి కానుకగా జీఎస్టీలో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, దీని ద్వారా నిత్యావసర సరుకులపై పన్నులు తగ్గుతాయని నరేంద్ర మోదీ ప్రకటించారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు మరియు వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని తెలపడం జరిగింది. ఇక $10 ట్రిలియన్ భారత్ కోసం సంస్కరణల టాస్క్ ఫోర్స్. తదుపరి తరం సంస్కరణలు నడిపించడానికి ఒక ప్రత్యేక సంస్కరణల టాస్క్ ఫోర్స్ అనగా రీఫార్మ్స్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 2047 నాటికి భారత్ను $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, అధికారిక విధానాలను సరళీకరించడం మరియు పాలనను ఆధునీకరించడం ఈ టాస్క్ ఫోర్స్ లక్ష్యం. తదుపరి ప్రకటన PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు 1,00,000 కోట్లు. యువత ఉపాధి కల్పించేందుకు 1,00,000 కోట్ల PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగం పొందిన యువకులకు నెలకు 15,000 రూపాయలు లభిస్తుంది. 3 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూర్చడం ద్వారా స్వతంత్ర భారత్ నుండి సమృద్ధ భారత్కు వారధిని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం. ప్రకటన శక్తివంతమైన జనాభా మిషన్. దీన్ని ఇంగ్లీష్లో హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ అని పిలుస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు మరియు అక్రమ వలసల కారణంగా ఏర్పడే జనాభా అసమతుల్యత ప్రమాదాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ జాతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి ఒక శక్తివంతమైన జనాభా మిషన్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా భారతదేశ పౌరుల ఐక్యత, సమగ్రత మరియు హక్కులు రక్షించబడతాయి. ఇంకొక ప్రకటన శక్తి స్వయం సమృద్ధి సముద్ర మంథన్ ప్రారంభం. భారతదేశ బడ్జెట్లో పెద్ద మొత్తం ఇప్పటికీ పెట్రోలు, డీజిల్ మరియు గ్యాస్ దిగుమతులకు ఖర్చు అవుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సముద్ర వనరులను వినియోగించుకోవడానికి నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ప్రారంభించారు. దీనితో పాటు సౌర, హైడ్రోజన్, జల మరియు అణుశక్తుల విస్తరణ జరుగుతోందని తెలిపారు. ప్రకటనల్లో చివరిది మేడ్ ఇన్ ఇండియా జెట్ ఇంజన్లు ఒక జాతీయ సవాలు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్లను, డిపాజిట్ చెల్లింపుల కోసం UPIను రూపొందించినట్లే మన జెట్ విమానాల కోసం మనమే జెట్ ఇంజన్లు తయారు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిని ఒక ప్రత్యక్ష సవాలుగా స్వీకరించి పనిచేయాలని శాస్త్రవేత్తలను మరియు యువతను కోరారు. మోదీ చేసినటువంటి ప్రకటనల వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు తెలుసుకుందాం. ప్రధానమంత్రి మోదీ ఏ సంవత్సరానికి భారతదేశాన్ని $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇక 4 ఛాయిస్లు ఇవ్వడం జరిగింది. A 2030, B 2035, C 2047, D 2050. సమాధానం C 2047. రెండవది, ఏ పథకం కింద కొత్తగా ఉద్యోగం పొందిన యువకులకు నెలకు 15,000 లభిస్తుంది? ఛాయిస్లు ఇవ్వడం జరిగింది. A PM జన్ధన్ యోజన, B PM ముద్రా యోజన, C PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, D PM గరీబ్ కళ్యాణ్ యోజన. సమాధానం C PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన.
భారతదేశం తన మొదటి మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ను ఎప్పటిలోగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2026 చివరి నాటికి, 2025 చివరి నాటికి, 2027 చివరి నాటికి, 2028 చివరి నాటికి? సమాధానం 2025 చివరి నాటికి. 4వది, సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసలను పరిష్కరించడానికి ఏ మిషన్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు? ఏ. స్వచ్ఛ భారత్ మిషన్, బి. డిజిటల్ ఇండియా మిషన్, సి. హై పవర్ డెమోగ్రఫీ మిషన్, డి. గగనయాన్ మిషన్. సమాధానం సి. హై పవర్ డెమోగ్రఫీ మిషన్. 5వది, సముద్ర వనరులను వినియోగించుకోవడానికి ప్రారంభించబడిన మిషన్ పేరు ఏమిటి? చాయిస్: ఏ. నేషనల్ హైడ్రోజన్ మిషన్, బి. నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, సి. నేషనల్ సోలార్ మిషన్, డి. నేషనల్ అణు మిషన్. సమాధానం బి. నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. 6వది, 2047 నాటికి అణువిద్యుత్తు సామర్థ్యాన్ని ఎన్ని రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సమాధానాలకు ఛాయిస్ ఇవ్వడం జరిగింది. ఏ. 5 రెట్లు, బి. 7 రెట్లు, సి. 10 రెట్లు, డి. 15 రెట్లు. సమాధానం సి. 10 రెట్లు. పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కోసం కేటాయించిన మొత్తం ఎంత? ఏ. 50,000 కోట్లు, బి. 75,000 కోట్లు, సి. 1,00,000 కోట్లు, డి. 1,50,000 కోట్లు. సమాధానం సి. 1,00,000 కోట్లు. ఇది సంస్కరణల టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? రక్షణ రంగం ఆధునీకరణ, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, వ్యవసాయ సంస్కరణలు, వైద్య సంస్కరణలు. సరైన సమాధానం బి. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.